ఏ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ ఇప్పుడు మన టైం వచ్చేసి 7:30 అవుతుంది. యాక్చువల్లీ పికప్ మనకు ఇక్కడ మన ఇంటి దగ్గరనే ఉంది. ఇంటి దగ్గర మీన్స్ మన ఇంటి నుంచి వచ్చేసి ఒక 1.5 కిలోమీటర్ చూపిస్తుంది. నేనైతే బైక్ పైన వెళ్తున్నాను. హెల్మెట్ కూడా తెచ్చుకోలేదు ఇవాళ, దగ్గరనే కాబట్టి. మనం బైక్ పైన వెళ్తే జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే చూపిస్తుంది. మనం ఇక్కడ నుంచి ద్వారపూడి వెళ్తున్నాము. ఆంధ్రప్రదేశ్ దగ్గర ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ స్వామీజీని అయితే అక్కడ తీసుకెళ్తున్నాం మనము. మనమైతే వెళ్ళిపోదాం. ఇంకా టైం 7:30 అవుతుంది. ఇంకా 30 మినిట్స్ టైమే ఉంది. తొందరగా వెళ్ళిపోతే మనం బెటర్ అని చెప్పేసి నేను ముందే వెళ్తున్నాను. మార్నింగ్ చలి బాగానే ఉంది, అందుకే స్వెటర్ కూడా వేసుకున్నాను చూడండి. సో మనమైతే వెళ్ళిపోదాం అక్కడికి. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఇక్కడ ఒక అల్లం టీ అయితే తీసుకున్నాను. అల్లం టీ చాలా బాగుంది, టేస్ట్ అదిరిపోయింది, బాగుంది. ఇక్కడ టీ మాత్రం సూపర్ ఉంది. మేబీ అక్కడ కొత్త పెట్టినట్టున్నాడు. టీ పాయింట్ చాలా బాగుంది, చాయ్ బాగుంది. మళ్ళీ ఎప్పుడన్నా తాగాలనుకుంటే ఇక్కడికి వచ్చి తాగాలి. ఇంకా బిల్డింగ్ అయితే ఇదే మొత్తానికి. సారు కాల్ చేసిన ఒక 5 మినిట్స్లో వస్తా అన్నాడు. వెయిట్ చేయమని చెప్పిండు. నేనైతే ఇక్కడ వెయిట్ చేద్దాం, చూద్దాం. మరి మనం జీరో పెట్టేసుకుందాము. ఓకే, చూసారా, జీరో తీసేసిన నేను. ఓకే, ఈ వెహికల్ వచ్చేసి మనకు బెలినో ఉంది. మనమైతే ఇక్కడ నుంచి ద్వారపూడి వెళ్తున్నాము. పైన మీకు మ్యాప్ ఇస్తా చూడండి. మన వయా వచ్చేసి మన విజయవాడ వస్తుంది. ఇది విజయవాడ నుంచి ఏలూరు ఉంది కదా, విజయవాడ ఏలూరు ఆ రూట్లో వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనమైతే అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ అయ్యప్ప టెంపుల్ ఉంది, అల్లు మన బొల్లారం కిందకి వస్తుంది ఇది. స్వామి అయితే అక్కడికి వచ్చిండు, లోపలికి వెళ్ళిపోయాడు. ఇక్కడ 1 అవర్ పూజ ఉంటుందంట. పూజ తర్వాత వెళ్ళాల్సి వస్తుంది. మనకైతే ఒకటి దండ ఇచ్చిండు, కారు కట్టమని చెప్పేసి. మనమైతే కారుకి అయితే కట్టేసుకుందాం. వెళ్ళి ఒక సైడ్లో ఆపుకుందాం. ఇక్కడ పార్కింగ్ లేదు, చాలా ఇబ్బంది ఉంది. వెనకాల ఒక ప్లేస్ మంచి చూసుకొని అక్కడ పెట్టేసుకుందాం. ట్రాఫిక్ పోలీసు ఇక్కడ ఫోటోస్ ఇస్తున్నాడు. ట్రాఫిక్ పోలీసు కూడా అయితే అక్కడ మనం ఫోటోస్ కొడుతున్నాడు. ఈ గల్లీలో పెట్టుకోమని చెప్తున్నాడు. ఇక్కడ సైడ్లో అయితే ఆపుకుందాము. స్వామి కాలేజ్ వచ్చినప్పుడు వెళ్ళిపోదాము. సో మన వెహికల్కి అయితే పూలదండ కట్టేసినాం, చూపిస్తా చూడండి. బాగుంది కదా. వెయిట్ ఇద్దాం. దాదాపు ఒక 1 అవర్ అక్కడ పూజ జరుగుతుందంట. ఒక గంట తర్వాత బయటకు వస్తారంట. అప్పుడు వెళ్ళేటప్పుడు టిఫిన్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పాడు. స్వామి సార్ అయితే ఫోన్ చేసిండు టిఫిన్ చేసుకోమని చెప్పేసి. వెళ్ళిన టిఫిన్ చేసుకున్నాము. వాళ్ళు కూడా వేస్తున్నారు. సార్ ఒక్కరు వేస్తున్నారంట. వాళ్ళ మేడం రావట్లేదంట. వాళ్ళ మేడం ఇంటికి వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచిటే. మేము డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడం ఇక్కడి నుంచి. వెహికల్ తీసుకున్నామన్నాడు. అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టుకొని కూడా ముందు వెళ్దామని చెప్పిండు. నేనైతే వెహికల్ కోసం అయితే వెళ్తున్నాను. వెళ్ళి తీసుకొని పోతాను. పంతంగి టోల్ గేటు, కాఫీ షాప్. ఇక్కడ పంతంగి ఉంది కదా, పంతంగి టోల్ గేట్ దగ్గరికి వచ్చినాము. అక్కడ కాఫీ తాగుదాం అన్నాడు స్వామి. కాఫీ లేదంటే యాక్చువల్లీ టైం పడుతూ అంటారు. టీతో టీ కూడా 10 నిమిషాలు టైం పడుతుంది అంటారు. సో వేడిద్దామన్నాడు. ఇక తాగేసి వెళ్ళిపోదాం. అలాగే వాటర్ బాటిల్ తీసుకుందామన్నాడు. ఒక 2 వాటర్ బాటిల్, ఒక కాఫీ తాగేసి డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇంకా మనకి ఇక్కడి నుంచి మనకి ఇంకా 7 అవర్స్ 30 మినిట్స్ చూపిస్తుంది. మనం అక్కడి నుంచి 11 o'clock బయలుదేరినాము. మన మొత్తం టోటల్ వచ్చేసి 8 hours 30 minutes చూపిస్తుంది. అంటే 8:30 PM చూపిస్తుంది. మనం ఆవుకుంటూ వెళ్తే ఇంకా లేట్ కావచ్చు, చూద్దాం మరి. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:45 అవుతుంది. ద్వారపూడి మనకి ఇక్కడ నుంచి ఇంకా 254 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. మినిమం 5 hours చూపిస్తుంది. టైం వచ్చేసి 2:45. లంచ్ టైం అయింది కాబట్టి స్వామి ఇట్లా తినేద్దామన్నాడు. అందుకే ఇక్కడికి వచ్చేసిన. స్వామి బయట కూర్చున్నాడు. మిల్స్ అయితే నేను చెప్పేసిన, వెజ్ మిల్స్ బాగున్నాయి. తొందరగా చేసి మనం వెళ్ళిపోదాము. టైం కూడా లేదు.
సో ఇప్పుడు టైం వచ్చేసి మనకు 5:30 అవుతుంది. కరెక్ట్ ఇక్కడ నుంచి మన ద్వారపూడి వచ్చేసి 101 కిలోమీటర్ చూపిస్తుంది, 101 కిలోమీటర్ చూపిస్తుంది. అదే రాజమండ్రి అయితే మనకు 85 కిలోమీటర్ చూపిస్తుంది. సో ఇక్కడ టీ తాగుదామని చెప్పేసి ఆగినాం ఇక్కడ. చూడండి సార్ ఇక్కడ టీ తాగుతామంట, టీ కానీ కాఫీ కానీ, దానికోసం మనం ఆగినాం ఇక్కడ. మా వెహికల్ ఇక్కడ పెట్టేసినాం. సార్ ఇక్కడ వెళ్ళిండు, నేను ఒక టీ తీసుకుంటాను ఇక్కడ, తీసుకొని బయలుదేరదాము. ఆల్రెడీ మనము ఆల్మోస్ట్ ఏలూరు దాటినాము. ఏలూరు నుంచి మనకు దాదాపు ఒక 15 కిలోమీటర్ల ముందుకు వచ్చేసాము. సో ఆల్మోస్ట్ మనము రాజమండ్రిలో ఉన్నాము. రాజమండ్రి ఇక్కడి నుంచి ద్వారకాపూడి ఒక 18 కిలోమీటర్లు అయిపోతుంది. మన పెట్రోల్ అయిపోయింది, ఒక 3 పెట్రోల్ కొట్టించుకుంటున్నాము. అంతా రాజమండ్రి. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో ఇప్పుడు టైం వచ్చేసి మనకు కరెక్ట్ 8 అవుతుంది. ఇప్పుడే రీచ్ అయినాము ద్వారపూడికి. మనం ముందే వచ్చేవాళ్ళము, బట్ మధ్యలో రాజమండ్రి నుంచి ఇక్కడ దాకా కొంచెం రోడ్డు బాగాలేకుండే, దాదాపు ఒక 19 కిలోమీటర్ వరకు మొత్తం రోడ్డు బాగాలేకుండే. స్టోర్ అవర్స్ వచ్చింది, అక్కడి నుంచి ఇక్కడికి కనీసం మనకు గంట పట్టింది, లేకపోతే మనం 7కి వచ్చేవాళ్ళము. ఇంకోటి ఏంటంటే మనం మధ్య మధ్యలో ఆగుకుంటూ వచ్చేసినాము, దానివల్ల కూడా టైం అనేది మనం ఎక్కువ తీసుకున్నాము. మన రీడింగ్ చూపిస్తా ఎంతైందో. ఒకసారి అయితే మన టెంపుల్ అయితే చూసుకోండి ఎట్లా ఉందో. స్వామి అయితే లోపలికి వెళ్ళిండు, ఏదో టికెట్ సంథింగ్ ఏదో అన్నాడు, చూసుకొని వస్తామని చెప్పాడు. ఇప్పుడు మనం నైట్ ఎక్కడ చేస్తామో నాకే తెలీదు, ఒకసారి స్వామికి అయితే అడగాలి. స్వామి లోపలికి వెళ్ళి పూజ చేసుకొని వస్తున్నాడు, అంటే ఇప్పుడే కాదు, మాకు కాసేపు అయినాక లోపలికి అయితే పూజ చేసుకుని వస్తామని చెప్పాడు. ఒకసారి గుడి ఇంట్రెస్ట్ చూసుకోండి, చూపిస్తాను మీకు. ఇది అయ్యప్ప స్వామి గుడి మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఇది ఇట్లా చూసుకోవచ్చు మనం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అన్ని షాపింగ్స్ ఉన్నాయి. మన స్వామి అయితే టెంపుల్ లోపల నుంచి బయటకి ఇప్పుడు వచ్చి ఒక 2 పులిహోర ప్యాకెట్లు అయితే తీసుకొచ్చిండు. తినేసామని చెప్పిండు నాకు, బట్ ఇప్పుడు ఆకలి లేదు, తర్వాత తింటానులే. ఇంకోటి ఏంటంటే పక్కన ఏదో విలేజ్ ఉంటుందంట, ఆ విలేజ్కి వెళ్ళి స్వీట్స్ ప్యాకెట్ ఏమి ఉంటాయంట, తీసుకుని వద్దామని చెప్పిండు. వాళ్ళ మేడం స్వామి ఏమో తీసుకురామని చెప్పిందట. ముందే తీసుకొని పెట్టేసుకుందాము, మళ్ళీ రేపు మార్నింగ్ టైం ఉంటుంది లేదంటే సరే అని చెప్పిన. మళ్ళీ ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళిండు, ఒక 5 మినిట్స్లో వస్తాడు. వచ్చిన తర్వాత ఆ విలేజ్కి అయితే వెళ్తాము. పక్కనే ఏదో విలేజ్ అంట, దగ్గరనే అన్నాడు. చూపిస్తా ఆ విలేజ్ కూడా ఏంటో. టైం ఆల్మోస్ట్ ఇప్పుడు 8:30 క్రాస్ అవుతుంది. నేను ఎక్కడ ఉంటానో తెలియదు. స్వామి అయితే లోపల ఇప్పుడు నైట్ అక్కడే ఉంటాడు, టెంపుల్ లోపల స్టే చేస్తాడు. రేపు మార్నింగ్ మళ్ళీ 5 o'clock లేచి గుళ్ళోనే ఇరుముడు ఉంది కదా, అది తీసేసుకుంటా అని చెప్పిండు. సో చూడాలి, వెయిట్ చేయాలి. మరి నేను ఎక్కడ ఉంటానో తెలీదు. స్వామి వచ్చిన తర్వాత అడగాలి మరి కార్లోనే స్టే చేస్తానా లేకుంటే ఇక్కడ రూమ్ ఉంటుందా తెలీదు. ఇంకొక 30 minutesలో మనకు తెలిసిపోతుంది ఏందనేది. ఓకేనా. ఏదో హానీ ఫుడ్స్ అంట, ఇది తాపేశ్వరం విలేజ్. ఈ విలేజ్ ఇక్కడికి వచ్చి వచ్చేసినాము. స్వామికి ఏదో స్వీట్స్ కావాలంట. సో చూద్దాం లోపలికి వెళ్ళి ఎట్లా ఉన్నాయో. హానీ ఫుడ్స్ ఓన్లీ స్వీట్స్ లోపల. స్వీట్స్ ఇదేంటి ఇట్లా ఉంది, ఇది కూడా స్వీట్. ఏ స్వామి అదా, బాగుంది. సో రకరకాల స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటి ఇవన్నీ అప్పడాలు, మిక్చర్ ప్యాకెట్స్. దిస్ వన్, ఇది టేస్ట్ చేద్దాం ఎట్లుందో. స్వామి తింటారా మీరు? తినండి, తింటే వద్దా. ఇది ఒకటి ఇవ్వండి తినడానికి. సో ఇదైతే ఒకటి తీసుకున్నా, ఇది టేస్ట్ చూద్దాం ఎట్లుందో. స్వామి అయితే ఇష్టం ముందు తీసుకొని తినేసి అంటాడు. ఇది ఒకటి తీసుకున్నా, చూద్దాం టేస్ట్ ఎట్లుందో. బాగుంటుంది. బాగుంది.
ఏంటి చిన్న ఉన్నాయి గులాబ్ అవన్నీ మా ఇదేంటి తమ్మి ఇది మలైపూరి మలాయి పూరి ఏమైనా కావాలా మలై పూరి అది కూడా స్వీటేనా స్వీట్ సార్. మలాయి పూరి వాటి తీసుకుంటాను బాగున్నాయి. ఇదేంటి రాగి చెకోడి అది కూడా ఉన్నాయి ఇది తీసుకుంటే మా బాబు ఉన్నది ఇద్దరే మినపై చెక్క కారపుండి ఇంకేమైనా ఆడుకుని మిక్చర్ బాగుంటుంది. ఏమంటారు స్వామి? దీని ఏమంటారు, దీని పేరు ఏమంటారు? చెప్పింది మళ్ళీ అప్పుడు నన్ను అడుగు. మలై పూరి. అచ్చా. గొట్టం కాదు, అరకిలో. అవే ఇది మలైపూరి అని ఇది ఒకటి పడింది. టేస్ట్ ఉన్నది, టేస్ట్ ఉంది. కడుపు నిండిపోతుంది ఇక, ఇంకా తినలే మనం బయటకు వెళ్తే. పూర హాట్ ప్యాకెట్ పెద్ద కాజా. దాని దొంగ సంక్రాంతి శుభాకాంక్షలు. నువ్వు కాకినాడ గుడివాడ మా ఊరు వచ్చావు ప్లేట్లేస్తారు. రోడ్డు అటు ఇటు గ్రీన్ పొద్దున్నే నైట్ వేసేసి పెడతారు అడ్వాన్స్గా వెళ్ళి. ఇక్కడ కూడా వేస్తారు చూడండి. రాత్రి 12 దాకా మేలుకుంటారు టైం పాస్ కదా. వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. తాపేశ్వరంకి వెళ్ళినాము, అక్కడ స్వీట్ తీసుకున్నాము, స్వామి తీసుకున్నాము, నేను కూడా తీసుకున్నా. ఇక్కడ మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చినాము. స్వామి టెంపుల్ లోపలనే ఉంటాడు. ఇప్పుడు నేను టిఫిన్స్ అయితే వేద్దామన్నాడు. ఇక్కడ టిఫిన్స్ టెంపుల్ పక్కనే ఉన్నాయి. ఇప్పుడు డిన్నర్ ఏం లేదు, ఇంకా టిఫిన్సే. ఇక్కడ తినేసి కారునే పడుకోవాలి నేను. ఇక్కడ రోడ్లో వచ్చినప్పుడు చూస్తున్నట్టయితే మేము 7 నుంచి చూస్తున్నా. 7 నుంచి కూడా వీళ్ళు రోడ్లపైన ముగ్గులు వేస్తున్నారు. మేబీ పండగ సీజన్ కాబట్టి వేస్తున్నారేమో. పర్లేదు, చుట్టుపక్కల విలేజెస్ చాలా బాగున్నాయి. ఇక్కడ నైట్ టైం కాబట్టి అంతా మేము చూడలేకపోయినాము. రేపు మార్నింగ్ వెళ్తాం కదా, మార్నింగ్ మళ్ళీ చూసుకుంటూ వెళ్తాము. ఇంకోటి ఏంటంటే మళ్ళీ అక్కడి నుంచి టెంపుల్కి వచ్చేసినాం మేము. టెంపుల్కి వచ్చేసి టెంపుల్ దగ్గరనే మళ్ళీ టిఫిన్ సెంటర్ ఉంది బయట. అక్కడ టిఫిన్ చేసుకొస్తున్నాం. దోశ తీసుకున్నాను నేను కూడా. స్వామి కూడా దోశ తిన్నాడు. ఇంకా టీ ఇట్లా తాగమంటే నేను ఇంకా టీ తాగలేదు, మళ్ళీ నిద్ర పట్టదని చెప్పేసి. ఇంకా చెప్పాలంటే స్వామి మన రూమ్ తీసుకున్నాడు టెంపుల్ లోపలనే. అయితే బయట వాళ్ళకు అలవ్ లేదంట. నేను కారులో పడుకుంటానని చెప్పేసిన. ఆ కార్లో కూడా మనకు కంఫర్టే ఉంటుంది, కారు కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి పర్లేదు, నేను కారులోనే ఇప్పుడు నైట్ స్టే చేస్తా. ఇంకోటి చెప్పాలంటే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా నాకు ఫోన్ చేయని చెప్పిండు స్వామి. బాత్రూమ్స్ లోపల ఉంటాయి కాబట్టి అక్కడికి వచ్చేయచ్చు, పర్లేదు, ఎవరేమన్నారు అని చెప్పిండు. మరీ స్వామితో పడుకుంటే బాగుండని చెప్పేసి నేను ఇక కారులోనే స్టే చేసుకున్నా. చాలా వెహికల్స్ మన చుట్టుపక్కల చూసుకుంటే ఈ లైన్ మొత్తం వెహికల్సే పెట్టారు. ఇప్పుడు చీకటి ఉంది, మీకు కనబడతలేదు. రేపు మార్నింగ్ మళ్ళీ 7-7:30 కల్లా వస్తాను చెప్పిండు. రేపు మార్నింగ్ స్వామి 5 o'clock లేచి పూజలు అవన్నీ చేసుకొని 7:30 వరకులా మళ్ళీ బయటకు వస్తాను చెప్పిండు. నేను అవసరం ఉంటే కాల్ చేయమని చెప్పిండు. ఓకే అని చెప్పిన. నేనైతే బయటనే ఫ్రెష్ అప్ అయిపోతా. ఇంకోటి ఏంటంటే స్నానానికి మా స్వామి వాళ్ళ బాత్రూమ్ వాడుకోని చెప్పిండు. 7:30కి అట్లా వచ్చి లేపుతా, అప్పటిదాకా పడుకో, రెస్ట్ చేసుకో ఫుల్గా అని చెప్పేసిండు. చూద్దాం, నేను అప్పటిదాకా ఏం పడుకోను, తొందరగా లేచిపోతా. నేను అవసరం ఉంటే మాత్రము వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని చెప్పిండు. ఓకే, స్నానానికి అయితే వెళ్ళి అక్కడ స్వామి వాళ్ళ రూమ్లో స్నానం చేసుకొని బయటకు వచ్చేస్తా. మేబీ టైం ఉంటే దర్శనం కూడా చేసుకుంటారు రేపు మార్నింగ్. రేపు ఏంటంటే చాలామంది వస్తారంట, సేమ్ ఇలాగే. మేబీ ఇప్పుడు పండుగ సీజన్ కాబట్టి సంక్రాంతి పండుగ సీజన్ ఉంది, చాలామంది వచ్చే అవకాశం ఉందని పక్కన హోటల్స్ వాళ్ళు అంటున్నారు. అందుకే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి దర్శనం చేసుకుంటే ఒకటి పని అయిపోతుంది అనుకుంటున్నా. చూద్దాం 7:30కి లేస్తున్నా లేదా. నేనైతే అలారం పెట్టుకొని పడుకుంటాను. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ మనకు 10:30 అవుతుంది. స్వామి అయితే వెళ్ళిపోయాడు. లగేజ్ ఇంకా స్వీట్స్ అవన్నీ కూడా నేను డిక్లో పెట్టేసిన. ఇంకా సో టైం కూడా 10:30 అవుతుంది. పడుకుందామంటే నాకు నిద్ర ఏం రావట్లేదు. ఒకసారి ఫోన్ చూసుకుంటా కూర్చుంటా, అంటే నిద్ర వేసినప్పుడు పడుకుంటా. పడుకున్న ముందు మీకైతే చెప్తాను. సరే మరి ఉంటాను కాసేపు, ఓకేనా. సో టైం వచ్చేసి మనకి ఇప్పుడు 11:30 అవుతుంది. చలి బాగుంది ఇక్కడ ఆంధ్రాలో. నేనైతే క్యాబ్ పెట్టేసుకున్నా, సేఫ్టీ కోసం అని చెప్పేసి క్యాబ్ తెచ్చుకున్నాను. స్వెటర్ కూడా తెచ్చుకున్నా, ఇవైతే వేసేసుకున్నా. హాయిగా పడుకుంటా. టైం కూడా బాగానే అవుతుంది. రేపు మార్నింగ్ లేవాలి మళ్ళీ. మార్నింగ్ స్వామి వచ్చేసి మనకు 6:30కి అట్లా వస్తని చెప్పిండు.
మార్నింగ్ తొందర లేవాలి. అయితే ఇక కారులోనే పడుకుంటున్నా. స్వామి మార్నింగ్ వస్తున్నాడు. మరి నిద్ర లేకపోతే కూడా మనకు డ్రైవింగ్ కష్టం అవుతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు. సో నేనైతే పడుకుంటున్నా. రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. టైం బాగా అవుతుంది. సరే మన వీడియో నచ్చితే లైక్ అయితే తీసుకోండి. రేపు మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతోని. అందరికైతే ఉంటాం మరి. టాటా, సీ యూ, బాయ్ బాయ్.